హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మరికొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చాయి. వైజాగ్ లొకేషన్ నుంచి అట్లాగే వేరియస్ లొకేషన్స్లో ప్రివ్యూ చెప్తాను, ఒకసారి చూడండి. వైజాగ్ నుంచి అయితే మనకి నాగ హనుమాన్ ఫిష్ ప్యాకర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత మనకి ఐబీఎస్టీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. కంప్లీట్గా ఎంబీఏ అట్లాగే ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి ఒక మంచి జాబ్ డ్రైవ్ అయితే ఉందన్నమాట. టోటల్గా మీకు వేరియస్ కంపెనీస్ అయితే వచ్చి మీకు కండక్ట్ చేస్తూ ఉన్నాయి. ఎక్కడైతే సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఉందో అక్కడైతే జరుగుతుందన్నమాట, ఉయ్యూరులోని. ఇది గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఆ తర్వాత మనకి మచిలీపట్నంలోని గ్రాన్యువల్స్ ఇండియా అట్లాగే మనకి ఎనేబుల్ కెరీర్స్, వీళ్ళిద్దరూ ఏంటంటే టైఅప్ అయ్యి అయితే వీళ్ళు వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవిత్ర డిగ్రీ కాలేజు రామానాయుడుపేట మచిలీపట్నంలో అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ ఉంది. తర్వాత ఏంటంటే క్యాంపస్ హైరింగ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఆగస్ట్ 5వ తారీఖున అలాగే ఆగస్ట్ 6వ తారీఖు ఏంటంటే మీకు ఆదిలాబాద్లోని అట్లాగే మంచిర్యాలలో కూడా వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వైటల్ ఫార్మా నుంచి అయితే ఎంబీఏ మార్కెటింగ్ ఎవరైతే ఫినిష్ చేశారో వారికైతే ఉంది. అట్లాగే మనకి ఫార్మా నుంచి అయితే మరికొన్ని ర్యాండమ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటుగా జూబిలెంట్ నుంచి అయితే మనకి మెడిసినల్ కెమిస్ట్రీ ఎవరైతే ఫినిష్ చేశారో వారికైతే ఒక బెంగళూరు లొకేషన్లో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కంప్లీట్గా ఎంఎస్సీ ఆర్గానిక్ అట్లాగే ఎంఫార్మా చేసిన వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది, అది చెప్తాను. తర్వాత ఏంటంటే స్టాండర్డ్ చార్టర్డ్ నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చిందండి. కంప్లీట్గా ఏంటంటే మీకు వాళ్ళు ట్రైనీస్గా అయితే తీసుకోవడం జరుగుతుంది, ఆఫీసర్స్గా తీసుకుంటారు ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లోని. దీని గురించి కూడా అయితే టోటల్ ఎలిజిబిలిటీ కానీ అదంతా కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి డైనాటా కంపెనీ నుంచి మన హైదరాబాద్ లొకేషన్లోనే ట్రైనీస్ తీసుకోవడానికి ఫ్రెషర్స్కి అయితే ప్రత్యేకించి ఎవరైతే నోటిఫికేషన్ ఇచ్చారు, అది ఈ రోజు అయితే రిలీజ్ అయింది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి ఒక కున్హే నాగల్ కంపెనీ నుంచి అయితే మనకి ఏంటంటే సేల్స్ రిప్రజెంటేటివ్గా తీసుకోవడానికి ఎయిర్స్ లాజిస్టిక్స్లో ఎవరికైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారికి అయితే ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇక ఈ నోటిఫికేషన్ చూస్తే మనకి విశాఖపట్నం లొకేషన్లో అయితే ఉంది. చాలామంది అడుగుతున్నారు వైజాగ్ లొకేషన్లో జాబ్స్ ఉంటే చెప్పమని. ఇది మరొక ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. నాగా హనుమా ఫిష్ ప్యాకర్స్ వాళ్ళు ఏంటంటే ఏపీఎస్ఎస్టీసీతో టైఅప్ అయ్యి ఒక వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కంప్లీట్గా క్యూసీ డిపార్ట్మెంట్లో అలాగే ప్రొడక్షన్ అలాగే మనకి ఏంటంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో స్టోర్స్ డిపార్ట్మెంట్లో. చూడండి, ఇక్కడ ఐసీడబ్ల్యూ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, ఎంకామ్ చేసిన వాళ్ళు, అలాగే ఐటీఐ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. అట్లాగే ఎంఎస్సీ ఎవరైతే ఆక్వా కెమిస్ట్రీ ఫినిష్ చేశారో ఆక్వాకల్చర్ వాళ్ళని ఫిషరీస్లో అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళని కూడా గైస్. వీళ్ళందరినీ కూడా అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరైతే 28 years బిలో అండ్ ఉంటే కనుక మీరు కంపెనీ నామ్స్ ప్రకారం అయితే శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓపెనింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. మీకు జాబ్ లొకేషన్ ఎక్కడ సార్ అంటే ఇది నాగహనుమ ఫిష్ ప్యాకర్స్ అయితే ఉంటుంది మీకు పాల వలస, అది ఆనందపురం వైజాగ్, అక్కడైతే మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఆగస్ట్ 6వ తారీఖు వరకు అయితే రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఉంది. కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి. కంప్లీట్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వంశీ గారికి కాల్ చేసినా సరే క్లారిఫై చేస్తారు. ఓకే గైస్, ఇక తర్వాత నోటిఫికేషన్ అయితే చెప్తాను, అసలు మిస్ అయితే చేసుకోవద్దు గైస్. ఇది కూడా మనకు వైజాగ్ నుంచి వచ్చిందండి. ఐబీఎస్టీ షార్ట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి వీళ్ళు అయితే మనకి వాకిన్స్ కండక్ట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కంప్లీట్గా ఏంటంటే జావా డెవలపర్స్, హెచ్ఆర్ రిక్రూటర్స్ని, అట్లాగే బీడీ అంటే బిజినెస్ డెవలప్మెంట్ వాళ్ళనమాట, అలాగే బీడీఎంఓ, క్యూఏ, పిహెచ్పి డెవలపర్. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు చూస్తే కనుక ఎక్కడ కూడా మనకు వాళ్ళు గ్రాడ్యుయేషన్ అనే ఇచ్చారనమాట. అంతేగాని బీటెక్ అనో లేదంటే పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ అనేవి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే ఎంబీఏ ఫినిష్ చేసిన వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ మీరైతే యూటిలైజ్ చేసుకుంటారనుకుంటున్నాను. బోత్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ మీకు 3 lakh per annum వరకు కూడా శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వైజాగ్ లొకేషన్లో మీరైతే జాబ్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. అలాగే దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాగరాజు గారికి కాల్ చేయండి, ఆయనకి ఫర్దర్ క్లారిఫికేషన్ ఇస్తారు. గైస్, ఇక తర్వాత ఒక నోటిఫికేషన్ చూస్తే మనకి ఉయ్యూరులో అయితే మనకి మంచి వాకిన్ అయితే ఉందండి. ఆగస్ట్ 7వ తారీఖున అయితే వారు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇది ఏజీఎస్సీ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ దగ్గర అనమాట. అయితే ఇక డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే మనకి 3 కంపెనీస్ ఎవరైతే హిట్రోటక్స్ అలాగే నవత ట్రాన్స్పోర్ట్ ప్లస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట, వీళ్ళైతే వస్తున్నారండి. కంప్లీట్గా మీకు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అట్లాగే బీఆర్ఈస్ తీసుకోవడానికి. ఎంఎస్సీ అలాగే బీఎస్సీ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, అట్లాగే డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు, ఐటీఐ ఫిట్టర్స్ చేసిన వాళ్ళు, వీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓపెనింగ్స్ కూడా చాలా 150 ఓపెనింగ్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు జాబ్ లొకేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళకి హైదరాబాద్లో అలాగే విజయవాడలోను, అట్లాగే మీ కృష్ణా డిస్టిక్ అక్రాస్గా, దాంతోపాటుగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోను అలాగే భీమవరంలోను ఆ ఏరియాస్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట గైస్. మంచి ఆపర్చునిటీ. మీరైతే మిస్ అయితే చేసుకోవద్దు. శాలరీస్ వచ్చేటప్పటికి కొంచెం బెటర్గానే ప్రొవైడ్ చేశారు. 1.6 lakh per annum అట్లాగే 2 lakh per annum నుంచి మీకు ఏంటంటే ఈ విధంగా అయితే 25,000 per annum వరకు పర్ మంత్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట గైస్. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారైతే మీరు అంటే ఆగస్ట్ 7వ తారీఖున అయితే అటెండ్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసినా సరే క్లారిఫికేషన్ ఇస్తారు
గైస్ ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి మనకేంటంటే గ్రాన్యూల్స్ ఇండియా నుంచి అయితే వచ్చిందండి. సో ఎనేబుల్ కెరీర్స్ అండ్ గ్రాన్యూల్స్ ఇండియా, సో వీరిద్దరూ కూడా కలిసి మనకైతే రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. పర్టికులర్గా ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వారికి అనమాట. సో నన్ను కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతూ ఉన్నారు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి సార్ మరి నోటిఫికేషన్ చెప్పమని. కాబట్టి ఒక్క నోటిఫికేషన్ కూడా నేనైతే వదిలిపెట్టట్లేదు, ప్రతి ఒక్కటి కూడా కవర్ చేస్తున్నాను. కాబట్టి డెఫినెట్గా మీరైతే లైక్ చేస్తూ ఉండండి. ఇక చూస్తే వాళ్ళు ఏంటంటే సిఐ అంటే మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, దాంతోనే అలాగే తెలంగాణ డిటిఈతో టైఅప్ అయ్యి వాళ్ళైతే ఈ డ్రైవ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక చూస్తే మనకి లాభాలు అయితే మీకు క్లియర్గా చదవచ్చు. సో గ్రాడ్యుయేషన్ చేయడానికి వాళ్ళు అవకాశాలు కల్పిస్తారు. అట్లాగే మీకు ఏంటంటే సంవత్సరానికి 1.5 lakhs ఈటీసీ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే మీకు సో మొదటి 2 సంవత్సరాలు కూడా సబ్సిడీ క్యాంటీన్ ఫుడ్, అట్లాగే హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇక ఎలిజిబిలిటీ చూస్తే 18 to 22 years ఉన్నవారు అందరూ ఎలిజిబుల్ అవుతారండి. అంటే మీకు ఎంపీసీ బైపీసీ ఎవరైతే ఫినిష్ చేసి 2021లో అలాగే 20లో పాస్అవుట్ అయ్యారో వారు అప్లై చేసుకోవచ్చు. ఇక 55% మార్క్స్ అయితే ఉండాలన్నమాట 10th క్లాస్లో, అట్లాగే ఇంటర్మీడియట్లో. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక తెలుగు రావాలి, దాంతోపాటుగా మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అయితే మినిమం అయితే ఉండాలన్నమాట. గైస్ ఇది సో కంప్లీట్గా ఏంటంటే ఆగస్ట్ 8వ తారీఖు అయితే అసలు మిస్ అయితే చేసుకోవద్దు. సో మండే అయితే మీకు 9:30 AM స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఎక్కడ సార్ అంటే ఇది మనకి పవిత్ర డిగ్రీ కాలేజ్ ఉంటుంది రామానాయుడుపేటలో, మచిలీపట్నం, అక్కడైతే అటెండ్ అవ్వాలన్నమాట. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే మీకు ఫార్మా సెక్టార్లో సో గ్రాన్యూల్స్ ఇండియాలో మంచి ఆపర్చునిటీ గైస్. కాబట్టి మీరు ఏంటంటే ఈ వీడియోని షేర్ చేయండి, అట్లాగే మీరైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటే. ఓకేనండి. ఇంకా అట్లాగే ఏంటంటే మనకి తెలంగాణ లొకేషన్లో కూడా ఆదిలాబాద్ అట్లాగే మంచిర్యాలలో కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆగస్ట్ 5వ తారీఖున అలాగే ఆగస్ట్ 6వ తారీఖున వాళ్ళు మీకు చూస్తే ఇక్కడ శాంతినగర్లో అయితే ఆదిలాబాద్లో కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లోని. అట్లాగే మీకు ఆగస్ట్ 6వ తారీఖు ఎంఐఎంఎస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ఇది బెల్లంపల్లి చౌరస్తాలో అయితే ఉంటుంది మంచిర్యాల, అక్కడైతే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ, అలాగే బీకామ్, బీఏ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఆర్గానిక్, అలాగే అనలిటికల్ కానీ, అట్లాగే ఐటీఐ ఫిట్టర్స్, డిప్లొమా మెకానికల్ వాళ్ళు. సో తెలంగాణ రీజియన్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సో ఈ ఆపర్చునిటీ అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి గైస్. ఇక సో మిగతా టైంలో అయితే మీరు సో సనత్ నగర్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్లో హిట్రో కార్పొరేట్ ఆఫీస్ అయితే ఉంటుంది, అక్కడైతే వెళ్ళి వాకిన్స్ అటెండ్ అవ్వచ్చు. ఇక మీకు ఏంటంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు అయితే మీరు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను గైస్. ఇక అట్రాక్టివ్ శాలరీస్ ఉంటాయి, పీఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్, సబ్సిడీస్, క్యాంటీన్, ట్రాన్స్పోర్టేషన్ ఎలివెన్సెస్, అలాగే మీకు అటెండెన్స్ ఎలివెన్స్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఎలివెన్స్ ఉంటుంది, అలాగే యాన్యువల్ బోనస్ ఇస్తారు. సో అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి హైదరాబాద్లో జాబ్ లొకేషన్ చేయడానికి మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మీరైతే ఇమీడియట్గా అటెండ్ అవ్వండి. 2017 to 21 పాస్ అవుట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, డోంట్ వరీ. ఇక తర్వాత ఏంటంటే మనకి ఎంబీఏ చేసిన వాళ్ళకైతే అడుగుతూ ఉన్నారండి. సో ఏంటంటే పర్చేస్ డిపార్ట్మెంట్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4th and 5th ఆగస్ట్ అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లోని. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వారైతే మీరు వైటల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మీకు సో బోయిగూడ భారత్ పెట్రోల్ పంప్ సికింద్రాబాద్, సో ఈ లొకేషన్లో అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారైతే అప్లై చేసేసుకోండి గైస్. అలాగే ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఇంకోటి మనకి ఇది శిల్పాల ల్యాబ్స్ నుంచి అయితే వచ్చిందండి. వాళ్ళు కూడా ఆగస్ట్ 8వ తారీఖు అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే అడుగుతున్నారు. కాబట్టి మన సబ్స్క్రైబర్స్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా చాలామంది అయితే ఉన్నారు. సో క్వాలిటీ కంట్రోల్లో 8 to 12 years ఎక్స్పీరియన్స్, అట్లాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 3 to 7 years ఎక్స్పీరియన్స్. సో అట్లా కనుక ఉంటే మీరైతే వాకిన్కి అటెండ్ అవ్వండి. మీకు రేణు గ్రాండ్ హోటల్లో, ఇది మీకు హేమదుర్గ ఛాంబర్స్, మియాపూర్ ఎక్స్ రోడ్డు, క్రాస్ రోడ్డు, ముంబై హైవే, మియాపూర్ మెయిన్ రోడ్, హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే కనుక అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక జూబిలెంట్ ఫార్మా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందని చెప్పాను కదా. సో బెంగళూరు లొకేషన్లో ఎవరైతే జూబిలెంట్ బయోసిస్ లిమిటెడ్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే R&D డిపార్ట్మెంట్లో ఎంఎస్సీ, ఎంఫార్మా ఫినిష్ చేసి 4 to 8 years ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇమీడియట్గా అప్లై చేసుకోండి గైస్. అలాగే మరొక నోటిఫికేషన్ చూస్తే మనకేంటంటే నేను చెప్పాను కదండి, స్టాండర్డ్ చార్టర్డ్ కంపెనీ, ఆ కంపెనీ నుంచి అయితే మనకు ఫ్రెష్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ లింక్ అనేది ఎక్స్పైర్ అవ్వక ముందే మీరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అలాగే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు ఆఫీసర్స్ని అయితే తీసుకుంటున్నారండి కంప్లీట్గా. సో మీకు పర్మనెంట్ బేసిస్కి అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఏంటంటే కాంట్రాక్ట్ అయితే కాదు. సో వాళ్ళు ఏంటంటే పోస్టింగ్ డేట్ కూడా జస్ట్ ఎస్టర్డే మాత్రమే రిలీజ్ చేశారనమాట. మీరు ఇక రిమైనింగ్ థింగ్స్ కనుక చూసుకుంటే కంప్లీట్గా వాళ్ళు జాబ్ పర్పస్ అయితే ప్రొవైడ్ చేశారు, అట్లాగే ప్రాసెస్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. ఇక తర్వాత రిస్క్ మేనేజ్మెంట్లో, అట్లాగే రెగ్యులేటరీ అండ్ బిజినెస్ కాంటాక్ట్లో కానీ, అట్లాగే ఏంటంటే కీ స్టేక్ హోల్డర్స్ సంబంధించి కానీ, ఇంకా రిమైనింగ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేశారనమాట. కైతే ఇక క్వాలిఫికేషన్ అయితే చూద్దాం, మనకి అది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ చూసుకుంటే ప్రిఫరబుల్లీ కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని ఇచ్చారండి. అంటే బీకాము, ఎంకాము ఎవరైతే ఫినిష్ చేసి కామర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో వారికి అయితే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. స్టాండర్డ్ చార్టర్డ్ అనేది మంచి ఎంఎన్సీ కంపెనీ. దాంతోపాటుగా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అట్లాగే 12 months ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఏదైనా సరే సో ఈ రిలేటెడ్ ఫీల్డ్లో కనుక ఉంటే మీరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అట్లాగే మీకు 18 months ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సో గ్రేడ్ సిలో మీరైతే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు.
కంప్లీట్గా బేసిక్ ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్ నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది అంటున్నారు. అట్లాగే బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే సరే, క్రెడిట్ రిస్క్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, క్లయింట్ సర్వీస్ కానీ, సిడిడి, అట్లాగే మనకి ఏంటంటే పేమెంట్స్, ట్రేడ్, మార్కెట్స్, సో వీటన్నిటిలో కూడా ఏదైనా సరే ఉంటే కనుక వాళ్ళు ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారనమాట గైస్. కాబట్టి అప్లై చేసుకోండి గైస్. సో మీకు ఏంటంటే బ్యాంక్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. డైరెక్ట్గా ఆఫీసర్గా అయితే మీరు బ్యాంక్లో సెటిల్ అవ్వచ్చు అనమాట. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి, సో కోర్ సెక్టార్లో కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ ఆపర్చునిటీ అసలు మిస్ అయితే చేసుకోవద్దు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది ఎస్పీ ట్రైనీస్ అయితే తీసుకుంటున్నారండి. సో మనకి డైనాతా నుంచి అయితే వచ్చింది, హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుందన్నమాట. ఇక ఇది కూడా ఏంటంటే ఫ్రెషర్స్కి అయితేనే మనకి పర్టికులర్గా ఈ ఆఫర్ అనమాట. ఇక చూస్తే వాళ్ళు ఎవరంటే గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ కోర్స్, అంటే మీరు కంప్యూటర్ సైన్సెస్లో కానీ, ఐటీలో కానీ, రిలేటెడ్ ఫీల్డ్లో అంటే మీరు ఏంటంటే బీఎస్సీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే వెబ్ ప్రోగ్రామింగ్లో ఉంటే సరిపోతుందన్నమాట. తర్వాత మీకు పైథాన్లో అట్లాగే గుడ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఉండి, అలాగే నైట్ షిఫ్ట్లో కనుక మీరు కంఫర్ట్గా వర్క్ చేయగలము అనుకుంటే కనుక మీరైతే అప్లై చేసేసుకోండి. ఇక రెస్పాన్సిబిలిటీస్ కానీ, అలాగే బెనిఫిట్స్ కానీ అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో డోంట్ వరీ, నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైనా ఉండి ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్లై చేసుకోండి. కానీ ఇది కేవలం ఈ రోజు మాత్రమే రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట, చాలా ఫ్రెష్ అయితే, కాబట్టి అప్లై చేసుకోండి. ఇక తర్వాత ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే మీరు చూస్తే కోహనే నాగల్ అనే కంపెనీ నుంచి అయితే వచ్చిందండి. వాళ్ళు ఇది కంప్లీట్గా ఏంటంటే మనకి ముంబై, మహారాష్ట్రలో అయితే ఉంటుందన్నమాట జాబు. గైస్ జాబ్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సేల్స్ రిప్రజెంటేటివ్గా తీసుకుంటారు. మీకు ఎయిర్ లాజిస్టిక్స్లో అయితే జాబ్ ఉంటుందన్నమాట. ఇక రోల్ అయితే క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. అట్లాగే స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, ఇక మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, మినిమం గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు గైస్. అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఏం కాదు, ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఏంటంటే ఫ్రైట్ ఫార్వర్డ్ ఇండస్ట్రీలో, అట్లాగే ఇన్క్లైన్ టువర్డ్స్ ఎయిర్ లాజిస్టిక్స్లో కనుక మీకు బాగా మంచి లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకున్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక గైస్ అంతే సింపుల్గా అయితే మీకు క్వాలిఫికేషన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఈ పాటుగా మీకు అర్థమై ఉంటుంది కాబట్టి, సో ఎయిర్ లాజిస్టిక్స్లో మన ఛానల్ నుంచి ఫస్ట్ వీడియో అనమాట, ఫస్ట్ నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మంచి ఆపర్చునిటీ, కాకపోతే మీరు ముంబై లొకేషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి. నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే గైస్, ఇక తర్వాత ఏంటంటే మరికొన్ని మిస్లేనియస్ నోటిఫికేషన్స్ వచ్చాయండి. సో ఇవి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను, డోంట్ వరీ. సో యామినిల్ ఫార్మా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆగస్ట్ 8వ తారీఖున అయితే వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అట్లాగే మీకు అకౌంట్ ఫార్మా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో వాళ్ళు కూడా 10th ఆగస్ట్న అయితే వాకిన్స్ కండక్ట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి. సో దీనికి సంబంధించి కూడా నేను ఈ పోస్ట్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అట్లాగే మనం చెప్పే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మాక్సిమం అయితే షేరబుల్ నోటిఫికేషన్ షేర్ చేస్తున్నాను కాబట్టి, సో మీకు ఒకవేళ కనుక మీ టెలిగ్రామ్లో అకౌంట్ ఉంటే, మీకు అకౌంట్ టెలిగ్రామ్ యూస్ చేస్తూ ఉంటే కనుక, సో నేను కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వన్స్ అది మీరు క్లిక్ చేసినాకైతే మీరు మన ఛానల్ గ్రూప్లో జాయిన్ అయిపోతారు. ఇప్పటి వరకు కూడా 3,300 పీపుల్ అయితే ఉన్నారు కాబట్టి మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట గైస్. ఇంకా అలాగే ఇది కూడా మనకి ఏంటంటే కృషి కెరీర్ అని చెప్పి ఒక ర్యాండమ్గా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో కంప్లీట్గా ఏంటంటే ఇది హార్టికల్చరిస్ట్ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో మీకు ఇది, సో జదల్పూర్ అంట, అక్కడ ఆ లొకేషన్లో చేయడానికి ఎవరైతే బీఎస్సీ ఫ్రూట్ సైన్స్ కానీ, బీటెక్ అగ్రికల్చర్ కానీ చేస్తే కనుక వారికి యూజ్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా దాని తర్వాత మరొక నోటిఫికేషన్ వోల్టా ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందండి. వాళ్ళు కూడా ఎంఫార్మా ఎవరైతే ఫినిష్ చేసి ఉన్నారో, అంటే మన హైదరాబాద్ లొకేషన్లోనే ఒక మిస్లేనియస్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక దీనికి రెజ్యూమ్ని కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట గైస్. ఇవి టోటల్గా ఉన్న నోటిఫికేషన్స్ అయితే. సో ఐ హోప్ దీస్ నోటిఫికేషన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యూ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ అలర్ట్స్. జై హింద్.